ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలోని సుప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయం కొండగట్టులో పర్యటించనున్నాడు. ఇటీవలే టీటీడీ 30 కోట్లకు పైగా నిధులను కొండగట్టు ఆలయానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు కేటాయించిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ఈ సందర్భంగా శంకుస్థాపనలు చేస్తారు. ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఏపీ శాసన మండలి విప్ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రాంతీయ విభేదాలతో తెలంగాణ, ఆంధ్ర విడిపడిన తర్వాత ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకో రాష్ట్రానికి నిధులు కేటాయించారు అని చెప్పాల్సి వస్తే ఈ టీటీడీ నిధులు కొండగట్టు ఆలయ అభివృద్ధికి కేటాయించడమే మొదటి విషయంగా చెప్పచ్చు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించేందుగా ఉందని పలు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామిని విశేషంగా నమ్ముతారు. వారాహి పేరుతో తయారు చేసిన చైతన్య రథంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పెద్ద ఎత్తున ప్రజాదరణ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఏదేమైనా మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఒక ఆలయ అభివృద్ధికి టీటీడీ చేయూతనివ్వడం, అందుకు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడం అభినందనీయమని పలువురు అంటున్నారు. దీనిపైన హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.